audio jungle. మిత్రులారా, రైతులే కాదు యావత్ తెలంగాణ తెల్లకాడున్న ప్రతి ఒక్క కుటుంబానికి రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వం 5 లక్షల రూపాయలు ప్రమాద బీమా పథకం ప్రవేశించబోతున్నట్టు మనం చెప్తున్నాను. ఇది అంటున్నారు కదా రైతుల విషయం. రైతులే కాదు తెలంగాణలో తెల్లకాడున్న అందరికీ, తెల్లకాడుంటే ఎంతమంది అందరికీ 5 లక్షల రూపాయలు యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ ప్రమాద బీమా రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వం చేయబోతుంది మనం చేస్తాం. మిత్రులారా, మన పిల్లల గురించి ఆలోచన చేద్దాం. విద్యార్థులు, నిరుద్యోగ యువత, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది అంటే యువత పోరాటం వల్లనే, యువత ఆత్మ బలిదానం వల్లనే అని చెప్పి మీ అందరికీ తెలుసు. 1200 మంది మన పిల్లలు వాళ్ళ ప్రాణాలు త్యాగం చేసుకున్నారు. వారి త్యాగాల మీదనే కేసీఆర్ కుర్చీ ఎక్కిండు. కానీ దురదృష్టవశాత్తు కుర్చీ ఎక్కిన కేసీఆర్ ఆ పిల్లలనే, మన పిల్లలనే మర్చిపోయిండు. ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో గత కాంగ్రెస్ ప్రభుత్వంలో దళితులు గాని, గిరిజనులు గాని, బీసీలు గాని, ముస్లింలు గాని, అగ్రకులాల్లో బీదవారు గాని అందరికీ 100% ఫీజు రియంబర్స్మెంట్ గత కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చేదని మనం చేస్తున్నాం. ఈ కేసీఆర్ పరిపాలనలో ఫీజు రియంబర్స్మెంట్ సగం మందికి ఇవ్వక ఆలస్యం చేసి తెలంగాణలో బీద విద్యార్థుల పై చదువులు ప్రశ్నార్థకం చేసిండు. ఆ విధంగా వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండదు. తెలంగాణ రాష్ట్రంలో బీద విద్యార్థులందరికీ సకాలంలో 100% అందరికీ ఫీజు రియంబర్స్మెంట్ చేయబోతున్నాం అని చెప్పి మనం చేస్తున్నాం. నిరుద్యోగ యువత, మీకు ఒక విషయం చెప్తే చాలా బాధ కలుగుతుంది. నేను పోయినసారి ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు, నేను ఇప్పుడు 4వ సారి ఎమ్మెల్యే, నేను హుజూర్ నగర్ నుంచి పోటీ చేసిన. గిరిజన తండాల్లో తిరిగినప్పుడు యూనివర్సిటీల నుంచి పిల్లలు తండాలకు వచ్చి ఈసారి టీఆర్ఎస్ చేయండి, ఈసారి కేసీఆర్ని చేయండి, మాకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి ఈ రాష్ట్రంలో ఏ విధంగా పిల్లలు కష్టపడి పనిచేసిందో మనకు తెలుసు. వారు తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిండ్రు, తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసిండ్రు. గద్దెనెక్కి 100 కోట్ల ఇండ్లలో నివసిస్తున్న కేసీఆర్ అత్యంత విలాసవంతమైన కార్లలో, ప్లేన్లలో, విమానాల్లో తిరుగుతున్న కేసీఆర్ అనే కుటుంబ సభ్యులు ఒక్కనాడైనా మన పిల్లల ఉద్యోగాల గురించి ఆలోచన చేసిండ్రా? నీకు ఒకటే అంక చెప్తా. జూన్ 2, 2014 కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన రోజున ప్రభుత్వంలో ఏ ఖాళీలు ఉండనో ఈనాటికి భర్తీ కాలేదంటే ఎంత అసమర్థత, ఎంత నిర్లక్ష్యం అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేయండి. రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో పిల్లలకి ఉద్యోగాల అవకాశాలు కల్పించడం మా మొట్టమొదటి ప్రాధాన్యత. మొదటి సంవత్సరంలో, రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో మొదటి సంవత్సరంలో ప్రభుత్వ రంగ సంస్థల్లో 1,00,000 ఉద్యోగాలు నింపబోతుందని చెప్పి మనం చేస్తున్నాం. దాంట్లో భాగంగా 20,000 మంది ఒక మెగా డిఎస్సి నిర్వహించి కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన 100 రోజుల్లో ఈ 1,00,000 ఉద్యోగాలు భాగంగా 20,000 మంది గవర్నమెంట్ టీచర్స్ ని మెగా డిఎస్సి నిర్వహించి రిక్రూట్ చేస్తామని చెప్పి మనం చేస్తాం. ఇది ప్రభుత్వ రంగ సంస్థలైతే, ప్రైవేట్ రంగ సంస్థల్లో అదేవిధంగా స్వయం ఉపాధి కల్పన, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న లోన్ కమ్ సబ్సిడీ స్కీమ్ ని మరింత బలపరిచి అమౌంట్ పెంచి ప్రైవేట్ రంగంలో అదేవిధంగా స్వయం ఉపాధి కల్పనలో మరో 1,00,000 మందికి ఉపాధి అవకాశాలు వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వం కల్పించబోతుందని మనం చేస్తున్నాం. ఎంత బాధాకరం అంటే కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత తండ్రి కొడుకులు
ఏదోదో పోజులు కొట్టుకుంటూ మీడియాలో ఏదేదో మాట్లాడుతుంటారు. కానీ వాస్తవంగా తెలంగాణలో నిరుద్యోగ సమస్య మరింత తీవ్రంగా అయింది. మేము తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అడిగితే ఈరోజు తెలంగాణలో 19 లక్షల మంది నిరుద్యోగ యువత ఉన్న మాట వాళ్ళు ధృవీకరించారు. ఇది 4.5 ఏళ్ల కేసీఆర్ పరిపాలన ఫలితం. కొన్ని లక్షల మంది ఉద్యోగాలు కల్పిస్తూ రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల మంది నిరుద్యోగ యువతకి నెలకి 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇవ్వబోతున్న విషయాన్ని మనం చేస్తాం. మేమిది ప్రకటిస్తే ఎట్లా చేస్తారు మీరు అని కేసీఆర్ అడుగుతాడు. అంటే వాళ్ళు చెయ్యరు, మేము చేస్తామంటే వాళ్ళకి మరి ఎందుకు ఆక్రోశం అర్థం కావడం లేదు. ఆ లెక్కలు కూడా చెప్పిన వారికి ఈసారి మరోసారి మీడియా ద్వారా యావత్ తెలంగాణ సమాజం తెలియజేస్తున్నాం. నెలకి 10 లక్షల మంది నిరుద్యోగ యువతకి 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఉంటే అది మొత్తం అయ్యే ఖర్చు 300 కోట్లు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ఆదాయం నెలకి 10,500 కోట్లు. తప్పనిసరిగా అది ఇవ్వడం ఈజీగా సాధ్యమవుతుందని చెప్పి మనం చేస్తున్నాను. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.